నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు. పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలకు అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అటకెక్కించారు. కాంగ్రెస్ పాలన మొత్తం దగా మోసాలమయమన్న కేసీఆర్. గులాబీ దళపతికి పబ్బతి పట్టిన పాలమూరు. కృష్ణమ్మను పారించిన యోధుడికి అపూర్వ స్వాగతం. 4 నెలల్లో 5 నేతన్నల ఆత్మహత్య. కాంగ్రెస్ పాలనలో చేనేతకు మళ్లీ చీకటి రోజులు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో పర్సెంటేజీల దందా. కీలక నేత సన్నిహితుడి చేతివాటం. కాంట్రాక్టర్లలో చర్చ. దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన తెలంగాణ అస్తిత్వ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవం ఇవాళ. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోని బీఆర్ఎస్ది ప్రత్యేక స్థానమన్నారు. ప్రజల స్వయం పాలన ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో దరి దొరకని స్థితిలో ఉన్న తెలంగాణ సమాజానికి ప్రజాస్వామిక పార్లమెంటు పంథాలో దిక్సూచిగా నిలిచిందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి 23 ఏళ్లుగా ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. వేలాది సంఖ్యలో తెలంగాణ నాయకత్వాన్ని తీర్చిదిద్ది ప్రగతి పదంలో రాష్ట్రాన్ని నడిపించిన ఘనత బీఆర్ఎస్కు దక్కుతుందన్నారు. త్యాగాల పునాదుల మీద పుట్టి ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడడంతో పాటు 10 ఏళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించడంలో బీఆర్ఎస్ కీలక భూమిక పోషించిందన్నారు. తద్వారా తెలంగాణ దేశం గర్వించే రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఇది ప్రజాస్వామికవాదులందరికీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని చెప్పారు. అటు బీఆర్ఎస్ విజయాలతో పాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ పలు మైలురాళ్లు అధిగమించడానికి బలమైన పునాదులు వేసింది మాత్రం పార్టీ కార్యకర్తలే అన్నారు పార్టీ అధినేత కేసీఆర్. ప్రజలు, మేధావి వర్గాలతో మమేకమై కొనసాగించిన వారి ఉద్యమ అంకిత భావమే నేటి తెలంగాణ ప్రగతికి కారణమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు దన్నుగా నిలుస్తూ వారి ఆదరణ మరింతగా పొందేందుకు నాయకులు, కార్యకర్తలు ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతినబూలాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో గులాబీ జెండాను ఆవిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు పార్టీ తరఫున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం బీఆర్ఎస్ పనిచేస్తూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం అంటే గులాబీ శ్రేణులందరికీ పండుగ రోజు. ఏప్రిల్ 27, 2001 నాడు జలదృశ్యం వేదికగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరించింది. రాష్ట్ర రాజకీయాల్లోనే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అలాంటి బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. ఈ వేడుకలను గొప్పగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గులాబీ క్యాడర్ యావత్తు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ యావత్ క్యాడర్ ప్రచార కార్యక్రమంలో నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయాల కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పార్టీ తరపున కేటీఆర్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏప్రిల్ 27, 2001 నాడు తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బీఆర్ఎస్ అహర్నిశలు కృషి చేసిందన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది రైతులు, శ్రామికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు వారి అభివృద్ధి కోసం పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. రానున్న రోజుల్లోనూ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో గులాబీ జెండాను ఆవిష్కరించనున్నారు. గులాబీ దళపతి కేసీఆర్ కు పాలమూరు పబ్బతి పట్టింది. కేసీఆర్ రాకతో కరువు సీమలో ఉత్సాహం ఉప్పొంగింది. కృష్ణమ్మను పారించిన యోధుడికి మంగళ హారతులిచ్చి పూలు చల్లి అపూర్వ స్వాగతం పలికింది. కేసీఆర్ బస్సు యాత్ర దారి పొడవునా జయ ధ్వానాలు హోరెత్తేయే. ఉగ్గుడోళ్ల చప్పులు, ఈలలు, నినాదాలతో యువకులు హోరెత్తించారు. కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగానే సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. జననేత ప్రసంగానికి జనం కేరింతలు కొట్టారు. పాలమూరులో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. ఎక్కడ చూసినా గులాబీ దళపతిపై అభిమానం వెల్లువెత్తింది. అడుగడుగునా ఘన స్వాగతం, జై తెలంగాణ నినాదాలతో పట్టణం హోరెత్తింది. గడియారం చౌరస్తాలో కార్నర్ మీటింగ్ జనహోరును తలపించింది. శాసనసభ ఎన్నికల తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన కేసీఆర్ ను చూడటానికి అబాల గోపాలం తండోపతండాలుగా తరలి వచ్చింది. జడ్చెల్ల, పాలమూరు రహదారులు గులాబీ పూతోటలను తలపించాయి. రైతులు, మహిళలు, వృద్ధులు దారి పొడవునా కేసీఆర్ ను చూడడానికి బారులు తీరారు. జడ్చెల్ల నుంచి ప్రారంభమైన రోడ్ షో మహబూబ్ నగర్ పట్టణంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఎన్నికల ప్రచార సభ జరిగిన క్లాక్ వరకు రోడ్ కు ఇరువైపులా కిక్కిరిసిన జనంతో పాలమూరు జనసంద్రంగా మారింది. జననేత కేసీఆర్ పై పూల వర్షం కురిపించారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. డప్పు వాయిద్యాల మధ్య కళాకారులు స్వాగతం పలికారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సతీమణి శారదతో పాటు బీఆర్ఎస్ మహిళా నేతలు కేసీఆర్ కు హారతులు పట్టారు. తెలంగాణ సాంప్రదాయక డప్పులు, డిల్లెం బల్లెం వాయిద్యాలు ఒకవైపు, కేసీఆర్ జిందాబాద్ నినాదాలతో ప్రతిధ్వనించాయి. బస్సులో నుంచి కేసీఆర్ చేయి ఊపుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగిపోవడంతో జనం ఆనందంతో పరవశించిపోయారు. కేసీఆర్ ను చూడగానే జన హృదయాలు ఉత్సాహంతో నిండిపోయాయి. రైతులు పట్టరాని ఆనందంతో తమ మెడలో ఉన్న గులాబీ కండువాలు, పార్టీ జెండాలు ఊపుతూ డ్యాన్సులు చేశారు. సభ జరిగిన క్లాక్ టవర్ చౌరస్తాల కూడలిలో ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. చుట్టూరా ఉన్న షాపులపై కూడా కిక్కిరిసిన జనంతో నిండిపోయింది. తాను సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసిన రైతు బంధు ఉంటదో ఊడుతుందో అని కేసీఆర్ వేదికపై అన్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన వర్ణనాతీతం. తాను ఉన్నప్పుడు ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అని కేసీఆర్ ప్రశ్నించినప్పుడు జనంలో నుంచి వ్యక్తమైన ఆర్ధనాదాలు చూస్తే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకతకు అద్దం పట్టింది. ఒక్క ముసలమ్మ అయితే, బిడ్డ నువ్వు ఉన్నప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరికి పైసలు ఇచ్చేటోడివి, ఇప్పుడు ఎవరిస్తారని కన్నీళ్ల పర్యంతమైంది. కేసీఆర్ పాలమూరుకు వస్తుండని తెలిసి చూద్దామని వచ్చాను బిడ్డ అని చెప్పింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర మూడో రోజైన శుక్రవారం మధ్యాహ్నం 3:30 ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి షామీర్పేట్ ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వద్ద దిగి పాలమాకుల మీదుగా జడ్చర్ల నియోజకవర్గంలోని మాచర్లకు 5:45 చేరుకుంది. అక్కడ ఫుడ్ కోర్టులో తేనీరు తీసుకున్న తర్వాత 6:30 బస్సు యాత్ర మళ్లీ ప్రారంభమైంది. జడ్చెల్ల, కొత్తూరు మీదుగా మహబూబ్ నగర్ పట్టణంలోని మట్టిగడ్డ ప్రాంతానికి చేరుకుంది. న్యూ టౌన్ బస్టాండ్ మీదుగా క్లాక్ టవర్ కు చేరుకున్నారు. దారి పొడవునా గులాబీ దళపతికి పాలమూరు ప్రజానికం పబ్బతి పట్టింది. కేసీఆర్ రాక తెలుసుకొని ఆయా రూట్లలోని సమీప గ్రామాల నుంచి ప్రజలు, కర్షకులు, మహిళలు భారీగా రోడ్లపైకి తరలివచ్చి జయ జయ ధ్వానాలు పలికారు. దారి వెంట ఆటోలు, బస్సులోని ప్రజలు సైతం కేసీఆర్ ను చూసేందుకు ఏగబడ్డారు. రోడ్డు వెంట ఉన్న రైతులు
దుకాణదారులు కేసీఆర్ కు కైమోడ్పులు చెప్పారు. బస్సు యాత్రలో సెల్ఫీల కోసం ప్రజలు పోటీ పడ్డారు. ముఖ్యంగా పట్టణవాసులు, యువతీ యువకులు బస్సు యాత్రను తమ మొబైల్ ఫోన్లలో బంధించుకున్నారు. బస్సులోని కేసీఆర్ ను ఫోటోలు తీసుకుని మురిసిపోయారు. బస్సు యాత్ర కాన్వాయ్ పక్కన నిల్చొని ఫోటోలు దిగారు. ఇక బీఆర్ఎస్ శ్రేణుల సంబరానికి అంతు లేకుండా పోయింది. పార్టీ అధినేతను స్వయంగా తరలి రావడంతో ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. బస్సు యాత్ర దారి పొడవునా జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయిన రైతాంగం కేసీఆర్ ను చూడగానే గత 10 ఏళ్ల పాలనను తలుచుకున్నారు. తినే కూట్లే మన్ను పోసుకున్నామని రైతులు, ఆటోలు, బస్సుల్లోని ప్రజలు సైతం చర్చించుకోవడం విశేషం. దశాబ్దాల ఆర్తిని, వలస వ్యతలను తీర్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పాలమూరు నీరాజనం పలికింది. కండ్లారా చూసుకుని మురిసిపోయింది. కైమోడ్పులు చెప్పింది. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజానికం కదిలి వచ్చింది. రైతులు, మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా యావత్ మహబూబ్ నగర్ పబ్బతి పట్టి జేజేలు కొట్టింది. మహబూబ్ నగర్ క్లాక్ టవర్ వద్ద కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా వింది. బీజేపీ, కాంగ్రెస్ దగాను కేసీఆర్ ఎండగట్టిన తీరుకు ఈలలతో హోరెత్తించింది.